అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సో భరతనాట్య సినిమా ముందుగా నా కోస్టార్ శివసాయి, సారీ డైరెక్టర్ శివసాయి. సో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అతనుకున్న కన్విక్షన్ కానీ, అతను సినిమా చేసే విధానం కానీ చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి. ఈయన డైరెక్ట్ చేయడం చూసిన తర్వాత లేదు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు అర్థం. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ సంవత్సరం పాటు మా శివసాయి గారితో ఆయన చేసిన సావాసం, ఆయనలోని ఓర్పుని బట్ ఏం అడిగితే అది ఎప్పుడు కూడా కాదనకుండా అన్నీ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అంటే శివసాయికి ఉన్న విజన్ అనేది చాలా అద్భుతమైన విజన్, కానీ దానికి మీ సపోర్ట్ లేకపోతే అది జరగదు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ మనీషా, యూఆర్ వన్ ఆఫ్ ద లైక్ యూఆర్ సీరియస్లీ ఫస్ట్ సినిమా అయినా సరే తనే డబ్బింగ్ చెప్పుకుందండి, తెలుగు నేర్చుకుంది, తనే డబ్బింగ్ చెప్పుకొని. అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరే చూస్తారు థియేటర్లోనే. అండ్ శేఖర్ చంద్ర నేను యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి, మా ఇద్దరికి కలిపి ఇచ్చి సెపరేట్గా కాకుండా అని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ ఇది 3వ సినిమా, నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే మ్యూజిక్. నేను అదే అంటాను ఒకసారి, ఆ సినిమా పాటు ఈ సినిమాకి ఇచ్చేస్తాము, ఒకసారి చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. బట్ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మారుతి గారు, ఎప్పటి నుంచో ఆయనతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం. అది ఈ సినిమాతో కుదిరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమా September 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, వినాయక చవితి. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు పొద్దున్న పూజ చేసుకొని, ప్రసాదం తిని, అక్షంతలు వేసుకొని, ఆ తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. మా సినిమా ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడ అంటే ఇలాంటి కథ లైన్ దాటడం అనేది చాలా ఈజీ అండి, అది తెలియకుండా వెళ్ళిపోద్ది. కానీ ఎక్కడా కూడా పొరపాటును కూడా చిన్న లైన్ కూడా దాటకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చేసేవండి సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలోని. సో September 7th థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి, పైరసీని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. And Manjusa garu, thanks a lot for the beautiful words that you said previously, and you've done a great job. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. అందరితో థియేటర్లో కలిసి కూర్చుని నవ్వుకుంటే ఉండే మజా వేరు కదా, అది ఇంట్లో ఒక్కళ్ళం టీవీ ముందు కూర్చుంటే రాదు. కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. సో మూవింగ్ ఆన్, మన